Hello friends, welcome to Plumbing Friend. IPL 2026లో ఎలిమినేటర్ మ్యాచ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ జరగబోతోంది. ఈ రోజు ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు, ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది కనుక ఒకసారి చూసుకుంటే ముందుగా ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకుంటే IPL లో 23 మ్యాచ్లు జరిగితే 14 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది, 9 మ్యాచ్లు మాత్రమే ఆర్ఆర్ గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్ కూడా 5-5 ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈ సంవత్సరం జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా ఎస్ఆర్హెచ్ గెలిచింది. కాబట్టి ఓవరాల్ రికార్డ్ చూసుకున్నా, రీసెంట్ రికార్డ్ చూసుకున్న ఆర్ఆర్ టీంకి అగేనెస్ట్ ఎస్ఆర్హెచ్ టీంకి అయితే చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. కాకపోతే మనం పాత రికార్డ్స్ ని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా IPL లో ఈ టీం గెలుస్తుంది, ఈ టీం ఓడిపోతుంది మనం చెప్పలేం. ఆ రోజు ఏ టీం మంచి బ్యాటింగ్ చేస్తుందో, మంచి బౌలింగ్ చేస్తుందో వాళ్ళే గెలుస్తారు. ఇక ఈ మ్యాచ్ జరగబోయే ముల్లాన్పూర్ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ టీమ్ కి ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి, గతంలో ఆడిన అనుభవం ఎలా ఉంది కనుక ఒకసారి చూస్తే ఎస్ఆర్హెచ్ టీం అయితే ముల్లాన్పూర్ గ్రౌండ్ లో ఇప్పటి వరకు IPL లో 2 మ్యాచ్లు మాత్రం ఆడింది. అందులో ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది. అలాగే ఆర్ఆర్ టీం కనుక చూసుకుంటే ముల్లాన్పూర్ స్టేడియంలో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడితే 3 కూడా ఆర్ఆర్ టీం అయితే గెలిచారు. కాబట్టి ముల్లాన్పూర్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ కంటే ఆర్ఆర్ కి కాస్త మెరుగైన రికార్డ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ మంచి ఫామ్లోనే ఉన్నారు. ట్రావిస్ హెడ్ అయితే అంత గొప్ప ఫామ్లో లేడు కానీ ఈ సీజన్. కాబట్టి అయితే ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ అయితే మంచి ఇన్నింగ్స్లో ఆడటం మనం గతంలో చూసాం. కాబట్టి ట్రావిస్ హెడ్ కూడా ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇషాన్ కిషన్ మరియు హెన్రిక్ క్లాసన్ కూడా చాలా మంచి టచ్లో ఉన్నారు. కాబట్టి ఎస్ఆర్హెచ్ టాప్ 4 అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో కూడా బౌలర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అయితే ఒక బ్యాలెన్స్డ్ సైడ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ చేస్తున్నప్పుడు వైభవ్ సూర్యవంశీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అవుట్ చేయాలి. తను కనుక గ్రీజ్లో సెట్ అయితే ఏం చేయగలడో మనకు తెలుసు. కాబట్టి వైభవ్ సూర్యవంశీని పవర్ ప్లే లోపలే కనుక అవుట్ చేస్తే ఆర్ఆర్ సగం బలం తగ్గిపోతుంది. ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్లో ముంబై టీంకి అగెనిస్ట్గా బాగానే పర్ఫామ్ చేశారు. ఓపెనర్స్ త్వరగా అవుట్ అయినా 200+ కొట్టారు. కాకపోతే వాళ్ళు ప్రతిసారి కన్సిస్టెంట్గా ఆడతారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఆర్ఆర్ హెవీలీ డిపెండెంట్ అందరు ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ మరియు యశస్వి జైస్వాల్. కాబట్టి వాళ్ళిద్దరిని కనుక ఎస్ఆర్హెచ్ బౌలర్స్ త్వరగా అవుట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి చాలా మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్ టీం పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కనుక మనం చూసుకుంటే ముందుగా ఆర్ఆర్ టీం ప్రధాన బలం అయితే జోఫ్రా ఆర్చర్. తను పవర్ ప్లేలో అభిషేక్ శర్మని ట్రావిస్ హెడ్ని త్వరగా అవుట్ చేయగలిగితే ఆర్ఆర్ టీంకి చాలా మంచి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పవర్ ప్లే బ్యాటిల్సే మ్యాచ్ని డిసైడ్ చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఎవరు గెలవస్తారో. నాకైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్గా దిగుతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బౌలింగ్లో బ్యాలెన్స్డ్ సైడ్లా కనిపిస్తుంది. వాళ్ళు చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తే తప్ప ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్ ఓడిపోయే అవకాశం అయితే లేదు. కాబట్టి నాకెందుకో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉంది అనిపిస్తుంది. అలా కాకుండా వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు అద్భుతం చేస్తే మాత్రం చెప్పలేం, ఏమైనా జరగవచ్చు. కాబట్టి మీరు ఏ టీం గెలుస్తుందో ఎలిమినేటర్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.